కృత్రిమ మేధస్సు వినియోగంలో నైతిక పరిణితి అవసరమని, అప్పుడే సమాజహితానికి టెక్నాలజీ ఫలాలను అందించగలమని ఏఐ తెలుగు ట్రైనర్ కుర్రా విజయ్ కుమార్ అన్నారు. కమ్యూనికేషన్ విప్లవంలో ఏఐ శక్తి సామర్థ్యాలు అనే అంశంపై విశాఖలో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రత్యేక ప్రసంగ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. కృత్రిమ మేధస్సు వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలతో పాటు దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే అనర్థాలను కూడా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. వ్యాపార, అభివృద్ధి, మార్కెటింగ్, రీసెర్చ్, సెంటిమెంట్ అనాలిసిస్ లతో పాటు పబ్లిక్ రిలేషన్స్ ను విస్తృతపరచుకోవడంతో కృత్రిమ మేధస్సులో ఉండే సౌలభ్యాలను ఆయన తెలియజేశారు. కృత్రిమ మేధస్సును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, అదే సమయంలో విచక్షణ, నైతికత అనే ప్రధాన సూత్రాలను విస్మరించరాదని కుర్రా విజయ్ తెలిపారు. నిత్య జీవితంలో ఏఐ అనేది మనిషికి మనుగడకి అవసరము అనే సంస్కృతి పెరిగిపోయింది. ఈరోజు ఏఐ లేకుండా మనము రేపు ఫ్యూచర్లో ఉండలేమేమో అనే స్థాయికి ఏఐ ఎదుగుతుంది. అయితే ఏఐ అవసరమా కాదా అనేది ఎవరి వ్యక్తిగత పరిణితికి సంబంధించింది. అయితే ఏఐ నేర్చుకున్న వాళ్ళు, ఏఐని ఉపయోగించుకునే వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఏఐ అవసరం ఒకప్పుడు, ఇప్పుడు నాకు అవసరం లేదనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసో తెలియకో నిత్య జీవితంలో ఏఐ లేకుండా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు. అయితే అది ఏఐ అని తెలియకపోవచ్చు, కానీ ప్రత్యేకించి ఏఐ నేర్చుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనుగడ ఉండదు అనేది ఇది క్లియర్ మైండ్ అన్నమాట. అయితే ఎవరికి అవసరం అనేది, ఒక విద్యార్థికి ఏఐ ఉంటే వాడి క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఒక వర్క్ చేసేవాడికి ఏఐ కనుక తెలిస్తే వర్క్మెన్షిప్ పెరుగుతుంది. ఒక లెక్చరర్కి, ప్రొఫెసర్కి ఏఐ కనుక ఉంటే విద్యార్థుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి టెక్నాలజీకి పరంగా సాంకేతికత మనం ఎంత వద్దనుకున్నా కూడా అది పెరుగుతుంది. మనమేడా ఆగిపోతాం.